హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజేవర్స్. ఓజీ మూవీ ఎలా ఉంది, మనం చూడొచ్చా చూడకూడదా, అవుట్ ఆఫ్ 5 మనం రేటింగ్ ఎంత ఇస్తున్నాం, జెన్యున్గా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ప్లస్ను మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్లస్ వచ్చేసి ఎస్ఎస్ తమన్ గారి మ్యూజిక్ లేకపోతే ఓజీ మూవీ లేదు. ఫస్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఆయన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంటే అక్కడ ఫ్యాన్స్కి డ్రగ్ తీసుకున్నంత ఫీలింగ్ వస్తుంది. ఆ రేంజ్లో కొట్టారు ఆయన, అలా ఉంది. సెకండ్ ప్లస్ వచ్చేసి మూవీ మొత్తంలో పవన్ కళ్యాణ్ గారి సీక్వెన్సెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ సినిమా ప్లస్ అంతే. అది అంటే మీరు అనుకోవచ్చు మూవీ మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఉండరా అంటే ఉంటారు. నాకు తెలిసి ఫస్ట్ హాఫ్లో 20 to 30 minutes ఉంటారు ఆయన, నాకు తెలిసి అంతే, అంతకు మించి ఉండరు. సెకండ్ హాఫ్లో చాలా వాటికి ఉంటారు. ఫస్ట్ హాఫ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ లేని సీక్వెన్సెస్ అన్ని స్లోగా ఉంటాయి, నిద్ర వస్తున్న ఫీలింగ్ వస్తుంది. బట్ పవన్ కళ్యాణ్ గారి సీక్వెన్స్ ఏదైతే ఉన్నాయో ఒక రేంజ్లో ఉంటాయి, అదొకటి ప్లసెస్. నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి కల్ట్ లుక్స్ ఉంటాయి. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి లుక్స్ అయితే ఉన్నాయి, పీక్స్లో ఉంటాయి లుక్స్ అయితే, గూస్ బంప్స్ వస్తాయి. ఆయన కల్ట్ లుక్స్, తమన్ గారి బీజిఎం ఒక రేంజ్లో ఉంటాయి. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి సుజిత్ గారి డైరెక్షన్ అరాచకంగా తీశారు ఆ సినిమా మాత్రం. అయితే చెప్పాలంటే మనం సినిమా స్లోగా ఉంటుందని కానీ అక్కడక్కడ స్లోగా ఉంటుంది అంతే, స్టోరీ టెల్లింగ్ ప్రాసెస్లో స్లోగా ఉంటుంది అంతే. ఫుల్ ఇవ్వడం అంటే కష్టం, తీస్తాడు అట్లా తీశారు ఫస్ట్ ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మైనస్ల గురించి మాట్లాడుకున్నాం. మనకి ఫస్ట్ మైనస్ స్టోరీ నరేషన్ స్లోగా ఉంటుంది మనకి. ఇంకంతే, పవన్ కళ్యాణ్ లేని సీక్వెన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ స్లోగానే ఉంటాయి, అవే స్టోరీ టెల్లింగ్ ప్రాసెస్లో ఉంటాయి. సో ఫస్ట్ అది అంత పెట్టక్కర్లేదని చెప్పి మా ఒపీనియన్. దాని బదులు ఇంకో ఏమన్నా ఎలివేషన్ సీన్స్ ఇచ్చినా, ఇంకోటి ఏమైనా ఇచ్చినా బాగుండేది. అక్కడ ఒకటి మైనస్ అయింది. సెకండ్ మైనస్ వచ్చేసి స్టోరీ స్క్రీన్ ప్లే నార్మల్ రొటీన్గానే ఉంటుంది. రెగ్యులర్ మూవీ టెంప్లెట్స్లో చూస్తారో అలానే ఉంటుంది రెగ్యులర్గా. ఓకే, ఇవి మైనస్లు మనం ఎక్కువ మాట్లాడుకోవడం కూడా ఏం లేదు. ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉంది మనం చెప్పాలనుకుంటే, ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఈ మూవీ ఎలా ఉంది, నాన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఈ మూవీ ఎలా ఉంది, ఈ రెండు మనం మాట్లాడుకున్నాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఈ మూవీ ఐ ఫిస్ట్ అంతే. వాళ్ళు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఇలా అయితే ఎప్పుడు చూడలేరు, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ఉంటుంది. ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా 2 మూవీ మళ్ళీ తీయలేరు, తీస్తే ఓజీ పార్ట్ 2 తీయాలి తప్ప, అలానే ఉంటుంది. నెక్స్ట్ నార్మల్ మనం ఆడియన్స్గా మాట్లాడుకోవాలంటే సినిమా అక్కడక్కడ స్లోగా ఉంటుంది, బట్ సినిమా మాత్రం చాలా బాగుంటుంది. మీరు 300 రూపీస్, 200 రూపీస్, 500 రూపీస్ ఎంతైతే టికెట్ ప్రైస్ పెడుతున్నారో అది జస్ట్ తమన్ గారికి మనం డైరెక్ట్గా ఇచ్చేయచ్చు, అట్లా ఉంటుంది. తమన్ గారి మ్యూజిక్ కోసమన్నా మనం థియేటర్కి అయితే వెళ్ళాలి, మామూలుగా ఉండదు మనకి. అట్లా మ్యూజిక్ చెవుల్లో ఇంకా బయటకు వచ్చిన తర్వాత మోగుదానే ఉంది, అట్లా ఉంది మూవీ అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ ఓవరాల్గా ఇంకో విషయం చెప్పాలి మీకు. తమన్ గారిని నందమూరి తమన్ అని చెప్పి మనకు ట్యాగ్ అయితే ఉంది, బట్ ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, నందమూరి కొనిదెల తమన్, ఇదైతే ఫిక్స్ అయిపోండి. ఇంకోటి, నిన్నటిదాకా అనిరుద్ ఈజ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బట్ మార్చుకోండి, ఎస్ఎస్ తమన్ ఈజ్ ద ఇండియాస్ ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, ఇదైతే ఫిక్స్ అయిపోండి. అలా అయితే ఇచ్చారు బీజిఎం. సో ఓవరాల్గా అవుట్ ఆఫ్ 5 మనం ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.5 అవుట్ ఆఫ్ 5. ఇది మా మూవీ, ఇది నేను ఇచ్చే రేటింగ్. సో ఇది గైస్, మీరు మూవీ చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.